హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ముందుగా ఇది వచ్చేసి లైనింగ్ అండి, మీటర్ లైనింగ్. ఇది వచ్చేసి పెద్దవారి బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి పెద్ద చేతులు, నెక్ వచ్చేసి పెద్ద నెక్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజు. సో దీనికి వచ్చేసి మనకి మీటర్ లైనింగ్ అనేది పడుతుంది అనమాట. సో మీటర్ లైనింగ్ చూడండి, ఈ విధంగా లైనింగ్ అనేది తీసేసుకుని, ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పానండి నేను ఏ విధంగా తీసుకోవాలి లైనింగు అనేసి. చూడండి, ఓపెన్ ఎప్పుడు మన వైపు ఉండాలి, క్లోజింగ్ ఎప్పుడు బయట వైపు ఉండాలి. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ముందుగా వచ్చేసి ఒక పావించ్ అంత ఖర్చుతో ఒక లైన్ అయితే గీసుకోవాలండి. లైనింగ్ ఇలా 2 హోల్డింగ్స్ మీద ఉండాలి, 2 మడతల మీద అనేది ఉండాలి. సో ఒక పావించ్ అంత ఖర్చుతో ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ముందుకు వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క లైనింగ్ ఏ విధంగా చూసుకోవాలంటే టేప్ అనేది తీసుకోండి. సో లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఉక్సీ పట్ట దగ్గర నుంచి కాజల్ పట్ట దగ్గర నుంచి విధంగా హెచ్ఎస్ వదిలేసుకోవాలండి. ఈ విధంగా టేప్ని అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, 30లో రెండవ భాగం 15, 15లో రెండవ భాగం 15లో 30లో రెండో భాగం టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని చూసుకోవాలి. 15 వచ్చింది కదా, 15ని మళ్ళీ ఈ విధంగా టేప్ని 2 మడతల కింద పెట్టుకుంటే మనకి 7.5 అనేది వస్తుంది. సో ఇది మనకి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు కొలత. సో 7.5కి ఈ విధంగా మార్చేసుకుని డాట్స్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు లేదా అంటే 1.5, ఎవరిష్టం అండి. 1.5 లేదా 2 ఇంచులు అనేది మనం ఖర్చు అనేది తీసుకోవాలి. సో నేను 2 ఇంచులు అనేది తీసాను అనమాట. సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసేది బ్యాక్ పార్ట్ అండి. సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత సో ఈ 2 ఖర్చులు చూడండి, 2 ఖర్చులు ఒక పక్కకు సమానంగా వచ్చేలా చూసుకొని మిడిల్లోకి మడత పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ యొక్క కప్పు అనమాట. ఒక పావించ్ అంతా పైకి మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కట్ చేసి కుట్టి హెమ్మింగ్ పట్టి చేసే వరకు మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. సో షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ డాట్ వేస్తాం కదా, డాట్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లాగినట్టయితే పట్టుకోవాలండి, లూజ్గా అయితే పట్టుకోవద్దు. లూజ్గా పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పైకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో మార్కింగ్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 ఇంచులు అండి. 2.5 ఇంచుల ఒక నడుము వెడల్పు అనమాట. పైన వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎప్పుడైనా సరే 5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు. సో సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మార్క్స్ అండ్ డాట్స్ అన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కర్వ్ స్కేల్ అండి. మీకు చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, లాంగ్ వీడియోస్లో కర్వ్ స్కేల్ అనేది ఎట్లా దొరుకుద్ది ఏంటి అని. ఇది అన్ని షాపుల్లో అవైలబుల్గా దొరుకుతున్నాయండి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక మీషోలో తీసుకోండి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి. సో ఈ విధంగా రౌండ్ అనేది గీసుకోవాలి. బిగినర్స్ అయితే, సీనియర్స్ అయితే అవసరం లేదండి. ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా స్కేల్తో అయితే గీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో మనం మార్కింగ్ చేసుకునే విధంగానే మనం అనేది కట్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా నక్ అనేది నీట్గా రౌండ్గా కట్ చేసేసుకుంటే సో ఇక్కడితో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్
సో హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. సో మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు 4 మడతల మీద మనకి కటింగ్ లైనింగ్ అనేది ఉండాలండి. ఈ విధంగా 4 మడతలు వేసుకున్న తర్వాత సో ఇది వచ్చేసి మనం చేతి పనికి ఎడతాం కాబట్టి చూడండి ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. సో ఆది జాకెట్ అనేది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉల్టా తీసేసుకొని సో మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఖర్చు దగ్గర కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ని బేసిక్ చేసుకుంటూ మార్కింగ్ లైన్ అయితే గీయాలన్నమాట. సో ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ హ్యాండ్ కటింగు. టేప్ కొలత లేకుండా జస్ట్ ఆది జాకెట్తోనే మీకు హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా తీసుకోవడం చూపించాను. మిగతా వీడియోస్లో కూడా టేప్ కటింగ్ కూడా చూపించానండి. టేప్ కటింగు ప్లస్ ఆది బ్లౌజ్ యొక్క కటింగు. సో ఇప్పుడు మనకి మిగిలిన దాంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. సో ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. మన ఆది బ్లౌజ్ ఎప్పుడైనా సరే చూసుకోవాలి కస్టమర్ది, వాళ్ళ క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అన్నది చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా క్రాస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోవాలండి. అతుకులు పడినా పర్వాలేదు కానీ కరెక్ట్ క్రాస్ అనేది రావాలి. సో ఈ విధంగా బేసిక్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలండి. సో ఎవరికైనా సరే నెక్ యొక్క షోల్డర్ వచ్చేసి 6.5, నెక్ ఒక ఎదుర డీప్ వచ్చేసి 6.5 అండి. ఇది ఎవరికైనా సరిపోతుంది 6.5 లేకపోతే 7, అంతకుమించి ఎక్కువైతే ఉండదు. సో మనం ఆది బ్లౌజ్ యొక్క ఎప్పుడు సరే ఉక్సులకి వెళ్ళి కొలుచుకోవాలండి. మనం 6.5 దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి 4వ ఉక్స్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఖర్చులు చేయడండి. షేప్ పట్టి చూసారా, సంక దగ్గర నుంచి షేప్ పట్టి వరకు ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో మార్కింగ్ చేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ అనేది తీసేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ని మనం మార్క్ చేసుకున్నదాన్ని ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా లోత్ అండి. ఫ్రంట్ నెక్ అనేది యూ నెక్ అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. చాలా అంటే చాలా ఈజీ ఏనండి కటింగు. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలని నేను లాంగ్ వీడియోలో పెట్టాను లాస్ట్ టైం వీడియోస్లో కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసి షేప్ పట్టి ఏ విధంగా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ నడుము పట్టి ఏ విధంగా తీసుకోవాలనేది మిగిలిన క్లాత్లో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మిగిలిన పీస్ అండి. సో ఇది వచ్చేసి కినారీ అంటారనమాట. కినారీ నేను వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ సైడ్ నెక్ పట్టీకి అనేది వాడతాను. నేను చాలా వీడియోస్లో చూపించాను. కినారీ అనేది నేను బ్యాక్ పార్ట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో నెక్ పట్టీకి వాడతాను అనేసి. సో ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి. దీనికి ఒక కొంచెం మిగిలిన పీస్ అనమాట. ఎందుకంటే మనం మీటర్ లైనింగ్ తీసినా కాబట్టి కంపల్సరీ మనకు షేప్ పట్టి అన్నింటిలో ముక్క మిగులుతుంది. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక ఉక్సి కాద దగ్గర తీసుకుని ఈ విధంగా షేప్ అనేది గీసుకోవడమే. చాలా ఈజీ టిప్ అనమాట. సో ఇక్కడితో మనకు షేప్ పట్టి అనేది రెడీ అయిపోయింది. సో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్